నమస్కారం. ఆస్ట్రో మార్కెట్ రివ్యూకి స్వాగతం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా ఎన్ఎస్సి బిఎస్సి రేపు 21వ తేదీ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 మధ్యని ముహూర్త్ ట్రేడింగ్కి సమయం నిర్ణయించాయి. ఈ ముహూర్త్ ట్రేడింగ్ అన్నది మన చేతిలో పూర్తిగా ఉన్నది కాదు. స్టాక్ ఎక్స్చేంజెస్ నిర్ణయాన్ని బట్టి ఆ గంట సేపు ముహూర్త ట్రేడింగ్ చేయడం ఆనవాయితీ సాంప్రదాయంగా వస్తున్నది. అయితే ఈ సంవత్సరం ముహూర్త చక్రం ఎలా ఉంది అని, తర్వాత ఈ గంట సమయంలో మన ట్రేడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న విషయం ఇప్పుడు చూద్దాం. ఈ ముహూర్త ట్రేడింగ్ టైం చూస్తే 21/10/2025 13:45 అవర్స్ మధ్యాహ్నం 1:45 ప్రారంభమవుతున్నది. మార్కెట్ని బాంబేకి ఎప్పుడు ముంబైకి వేసుకుంటాం. ఇలా వేస్తే మకర లగ్నం వస్తున్నది. దశమంలో రవి చంద్ర బుధ కుజులు, సప్తమ స్థానంలో గురుడు, భాగ్యస్థానమందు శుక్రుడు ఉన్నారు. ఇది ఈరోజు మంగళవారం, అమావాస్య, చిత్తా నక్షత్రం. ఇది సాధారణ స్థితిలో ముహూర్తం పెట్టే సమయం కాదు. బట్ దెర్ ఆర్ సో మెనీ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ ట్రెడిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ముహూర్తం స్టాక్ ఎక్స్చేంజెస్ మేబీ ఇన్ కన్సల్టేషన్ విత్ సంబడి చేశారని అనేక విధాల్లో బాగుంది. ఎంత బాగున్నా సరే ది రెస్ట్రిక్షన్స్ ఆఫ్ టైం ఉంటాయి కదా, దాని విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ 1:45 నుంచి 2:45 వరకు ఉన్న సమయంలో ఈ లగ్న తాలూకా నవాంశ చూస్తాం. అది వృషభ నవాంశ పొందింది ఉంది. దట్ ఈస్ బిట్వీన్ 1:45 to 1:56. 1:45 నుంచి 1:56 వరకు మరొక 11 నిమిషాలు ఈ నవాంశ వృషభ నవాంశ ఉంటున్నది. ఈ సమయం మంచిది. అంటే లెటస్ టేక్ ఫస్ట్ 9 minutes. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 1:45కి ఇది ఫస్ట్ 9 minutes ఈజ్ ఎ వెరీ గుడ్ టైమ్ టు ఇనిషియేట్ యువర్ ట్రేడ్స్. అలాగే ఈ మకర లగ్నం చివరి వరకు ఉండట్లేదు, పూర్తి గంట సేపు ఉండట్లేదు. లాస్ట్ 4-5 minutes అంటే 2:40 కల్లా కుంభంలోకి వెళ్తున్నది. అందుకు లెట్స్ వైండ్ ఆఫ్ అవర్ ట్రేడ్స్ బిఫోర్ ఫస్ట్ 50 minutesలోని ఇనిషియేట్ చేయడం ఏదైనా చేస్తే ఫస్ట్ 9 minutesలోని చేయడానికి బాగుంది. ఈ జాతకంలో ముహూర్త చక్రంలో బాగా ఉన్నది ఏమిటి అంటే, సప్తమ స్థానానికి మొన్ననే 18వ తారీఖున గురుడు ఉచ్ఛలోకి వచ్చాడు. వన్ పాజిటివ్ ఫ్యాక్టర్. ఆ గురుడు అతిచారంతో ఉండడం వల్ల ఇట్స్ నాట్ గ్రేట్, అంటే పూర్తి శుభత్వం ఉండదు, కొంతవరకు తగ్గుతుంది. అలాగే దశమంలో కుజుడు బాగున్నాడు. ఇవి బాగున్న అంశాలు. స్టాక్ మార్కెట్ అండ్ వాల్యూస్కి సంబంధించినంత వరకు శుక్రుడు ముఖ్య గ్రహం అంటారు. ఆ శుక్రుడు నీచ రాశిలో ఉన్నాడు. అలాగే రవి నీచ రాశిలో ఉన్నాడు. వీటిని దృష్టిలో పెట్టుకొని, బికాస్ మన గీతా గోపీనాథ్ వంటి వారు రాబోయే విపత్కర పరిస్థితులు ఇలా ఉండబోతున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఏది నిజం అన్నది ఎవరికి అంతుపట్టిన విషయం. అయితే మార్కెట్, దేశము, ఆర్థిక వ్యవస్థల స్థితిగతులు చాలా అతలాకుతలంగా ఉన్నాయి. కాబట్టి తగిన ట్రేడ్స్ చేసి ఈ సంవత్సరం మీకు లాభదాయకంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.